12 నెలల సమయం అనేది ఫలించడానికి అవసరమైనంత సమయము అని అర్థం. ఎదగడానికి అవసరమైనంత సమయము అని అర్థం. మనము ఆత్మీయులము, మనము క్రైస్తవులము. 1 సంవత్సరం గడిచిపోయింది, 12 నెలల సమయం గడిచిపోయింది. ఈ లోకంలో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ని చూసినప్పుడు ఈ 12 నెలలు గడిచిపోయినప్పుడు అనుభవము రావాలి అని అనుకున్నప్పుడు, ఎదగాలి అని అనుకున్నప్పుడు, పంట చేతికి వస్తుంది అని అనుకున్నప్పుడు కదా, పంట చేతికి వస్తుంది, సంవత్సరానికి 2-3 పంటలు వేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. పంట చేతికి వస్తుంది, ఫలాన్ని చూస్తున్నాము, ఆరోగ్యవంతమైన బిడ్డ ఎదుగుతుంది, నెక్స్ట్ లెవెల్లోకి, సమస్తమును కూడా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తున్నాయి, ఒక అనుభవాన్ని సాధిస్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని గమనించినప్పుడు, ఇవన్నీ సత్యము అయినప్పుడు, ఇవన్నీ నిజము అయినప్పుడు, వీటన్నిటినీ మనం ఒప్పుకుంటున్నప్పుడు మన ఆత్మీయ స్థితి గడిచిన 2025లో నుంచి 2026లోకి వచ్చాం. అంటే ఏమవ్వాలి? మనం కూడా ఆత్మీయతలో ఖచ్చితంగా ఎదిగి ఉండాలి. మనము కూడా ఆత్మీయతలో ఫలాన్ని ఇచ్చిన వారముగా ఉండాలి. అదే కదండి దాని అర్థం. మరి ఒక్కసారి నిన్ను నీవు, నన్ను నేను, మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. నేను నెక్స్ట్ లెవెల్లోకి వచ్చానా? ఆత్మీయతలో నేను ఎదిగానా? నేను ఫలాన్ని ఇచ్చానా? గడిచిన సంవత్సరము కదండి, ఫలాన్ని ఇవ్వాలి, వచ్చేసి ఉండాలి, పంట చేతికొచ్చి ఉండాలి. ఏ విషయంలో నా జీవితంలో, నా ఆత్మీయతలో, లేకపోతే నాకు దేవుడు ఈ విషయంలో మారమన్న విషయంలో నేను మారాను, ఏ విషయంలో ఆయనకు నేను ఫలితాన్ని ఇచ్చాను, ఫలాన్ని ఇచ్చాను, ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.